GSLV F-15 ప్రయోగం సక్సెస్ అయింది. NVS-2 శాటిలైట్ ను రాకెట్ విజయవంతంగా కక్షలోకి చేర్చింది. నావిక్ 2వ సిరీస్ కి సంబంధించిన ఈ శాటిలైట్ మ్యాప్లకు బాగా ఉపయోగపడుతుంది. భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది. 2250 కేజీల బరువు ఉన్న శాటిలైట్ ఇకపై GPS సేవల్ని అందించనుంది. F-15 NVS-02 mission. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 36,577 కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న జియో స్టేషనరీ కక్షలోకి పంపారు. ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తోంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. I am extremely happy to announce from the spaceport of ISRO that the first launch of this year 2025 has been successfully accomplished, with GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. This mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was ఈ రాకెట్ ద్వారా శాటిలైట్ ప్రయోగాల్లో ఇస్రో సెంచరీ కొట్టింది. అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకుంది. 1980లో ఇస్రో విజయవంతంగా తొలి శాటిలైట్ ప్రయోగం చేసింది. ఇవాళ 100వ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలను అందించనుంది. ఈ సొసైటీని, మానవ ప్రపంచాన్ని ఎటికేడు మరింత ముందుకు తీసుకెళ్లేది సాంకేతికతే. ఈ వరల్డ్ ఎవల్యూషన్లో టెక్నాలజీదే రెవల్యూషన్. దీనివల్లే ఇప్పుడు ఈ ప్రపంచం ఈ స్థాయిలో ఉంది. అందులోని అంతులేని టెక్నాలజీతో భవిష్యత్తులో మరింత ముందుకెళ్తాం. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇలా అన్ని రంగాల్లో టెక్నాలజీదే కీ రోల్. అరచేతికి అందే మొబైల్ అయినా, అందనంత ఎత్తులో ఉన్న అంతరిక్షంలోని శాటిలైట్ అయినా ప్రతిదీ టెక్నాలజీతోనే ముడిపడి ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో స్పేస్ డాకింగ్ మిషన్ చేపట్టడం ఇస్రో సరికొత్త వ్యూహాలకు అద్దం పడుతోంది. ఇందులో భాగంగానే స్పేడెక్స్ మిషన్ కాన్సెప్ట్ నుండి మిషన్లో వాడుతున్న కొత్త సాంకేతికతలు, డాకింగ్ మెకానిజం వంటి కీలక అంశాల్లో ఇస్రో 100% సక్సెస్ అయింది. ఇక ఇప్పటికే నాసా వంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఇస్రోతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న తరుణంలో ఈ విజయం భవిష్యత్తు భారత అంతరిక్ష ప్రయోగాల్లో వేగాన్ని మరింత పెంచనుంది. గతేడాది డిసెంబర్ 18న గగన్యాన్ మిషన్ మొదటి అన్క్రూడ్ ఫ్లైట్స్ కోసం హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్ 3ని అసెంబుల్ చేయడం ప్రారంభించారు. ఇది కూడా సక్సెస్ అయింది. ఇస్రో తన 100వ రాకెట్ ప్రయోగంతో మరో అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్కు సంబంధించిన ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.